హలో. కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఒకరికొకరు ఆత్మీయతనే అండ అనే ప్రేరణాయుత భావరచనలను ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఒకరికొకరు ఆత్మీయతనే అండ. ఇక వినండి. ఒకరి కోసం ఒకరు సమాజంలో జీవిస్తూ దానితో సంబంధం లేనట్లు ఉండటం సరికాదు. దానివల్ల అవకాశవాదుల స్వార్థపూరిత పనులను ప్రోత్సహించినట్లవుతుంది. సామర్థ్యం మేరకు సమాజంలో మన పాత్రకు న్యాయం చేయటం మన ధర్మం. అందుకోసం ప్రతిసారి రోడ్డెక్కి పోరాటాలు చేయనక్కర్లేదు. శాంతియుతంగా తమ సద్భావనలను ఇతరులతో పంచుకుంటూ కూడా సమాజ పురోగతికి తోడ్పడవచ్చు. కేవలం తమ కుటుంబం కోసం మాత్రమే పాటుపడే వారికి కుటుంబం నుంచే గౌరవం లభిస్తుంది. తన కొరకే ఆలోచించేవారు కుటుంబంలో సైతం గౌరవం సంపాదించుకోలేరు. అలాగే సమాజం, దేశం, ప్రపంచం విషయంలోనూ అందరి మేలు కోరి పనిచేసే వారిని చూసి ప్రపంచమంతా ఆనందిస్తుంది, ప్రశంసిస్తుంది. అందరికీ అన్ని రంగాల్లో ప్రతిభ ఉండదు, కానీ ప్రతి మనిషికి ఏదో ఒక రంగంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉంటుంది. ప్రశంసలకు యోగ్యమైన ఆ ప్రజ్ఞను పరుల మేలుకి వాడితే వారి ప్రోత్సాహంతో అది రెట్టింపవుతుంది. పరుల ప్రోత్సాహం అంటే సమాజపరమైనటువంటి స్వరూపమే. ఆ స్వరూపాన్ని, సమాజ స్వరూపాన్ని ఎరిగి ప్రవర్తించటమే సామాజిక లక్ష్యం. ఆ ప్రమేయం, సామాజిక ప్రమేయం పరుల బుద్ధిని, తదనుగుణంగా పరుల పట్ల స్పందనలను ప్రభావితం చేస్తుంది. అందుకే ఏ రంగంలో రాణించాలన్నా కృషికి నేపథ్యంలో సామాజిక దృష్టి, ఆ సాధన కూడా అవసరం. అందరూ కలిసి ఆనందంగా ఉండాలన్నదే సామాజిక లక్ష్య పరమావధి. కుటుంబమైన, సమాజమైన, దేశమైన ఒక్క తాటిపై నిలిచినప్పుడు ఏదైనా సాధ్యమే. ఐకమత్యమే బలం అని మనకందరికీ తెలిసిందే. ఒకప్పటి ప్రాథమిక విద్య ఇటువంటి నీతులతో కూడిన పాఠాలతో ఉండేది. వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవలసిన అవసరం ఇప్పుడెంతైనా ఉంది. విద్య కేవలం ధనార్జన కోసమో, ఉన్నత పదవులు అలంకరించడం కోసమో కాదు. అది పటిష్టంగా నిలబడే సమాజాన్ని నిర్మించేందుకు ఉపయోగపడాలి. అనేక జీవాణువులు కలిసి ఉండటం వల్ల శరీరంలోని ఒక్కో అవయవం ఏర్పడుతుంది. అవయవాలన్నీ కలిస్తేనే శరీరం. అవయవాలన్నీ పరస్పరం విభేదిస్తే మొత్తంగా శరీరమే నాశనమవుతుంది. ఏ సమూహమైనా పరస్పర సహకారంతో పనిచేస్తేనే ఏ కార్యాన్నైనా అవలీలగా సాధించవచ్చు. సరివి, కర్పూర తైలం వంటి పొడుగైన చెట్లు ఒంటరిగా పెద్ద గాలులకు నిలబడలేవు. తోటలాగా ఉన్నప్పుడు అన్నీ కలిసి ఆ ఒత్తిడిని పంచుకొని కొద్దిగా వంగినా మళ్ళీ నిఠారుగా నిలబడతాయి. లోకమంతా ఒకరిని బట్టి ఒకరు, ఒకరి కోసం ఒకరు అనే ప్రాతిపదికతతో సాగుతుంటుంది. చిన్న చిన్న కారణాలతో ఎవరూ ఒకరికొకరు దూరం కాకూడదు. తాత్కాలిక సుఖం కోసం విడిపోతే భవిష్యత్తులో అందరికీ నష్టం కలుగుతుంది. తల్లిదండ్రులు వారు నేర్పే సామాజిక విద్య అధ్యయనానికి చోటివ్వాలి. ప్రభుత్వాలు విశ్వమానవ కళ్యాణం, అలాగనే ఐకమత్యం,
మానవాళి ఐక్యతకు, ప్రగతి సాధకనకు ఉపకరించే విద్యావ్యాప్తికై ప్రాధాన్యం ఇవ్వాలి. విలువలను, ఐక్యతాభావాలను బోధించే విద్యను ప్రోత్సహించటం నేటి సమాజానికి చాలా అవసరం. ఎవరైనా ఆంతర్య శుద్ధితో నిజాయితీగా కృషి చేస్తే సమాజం అండదండలతో యోగ్యులం కావచ్చు, ఆశించినది సాధించవచ్చు. అలాగే ఆత్మీయుల అండ అనేది మనిషి ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. తనది కాని దాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది. చిన్నప్పుడు నాన్న తెచ్చిన ఆట బొమ్మలను నీకిది నాకిది అంటూ అన్న తమ్ముడికి పంచుతాడు. అన్న ఎక్కువ బొమ్మలు తీసుకొని తనకు తక్కువవి ఇచ్చాడని తమ్ముడు ఏడుస్తాడు. తల్లి ఇద్దరికీ నచ్చజెబుతుంది. పెద్దయిన తర్వాత ఈ వైఖరి మారదు. ఆస్తి పంపకాల్లో అన్నదమ్ములు పోట్లాడుకుంటారు. పెద్దలు కలుగజేసుకొని హితబోధ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. తనది కాని ఆస్తిని తాను పొందాలనుకోవడమే ఎన్నో తగాదాలకు మూలం. అస్థిరమైన ఆస్తి కన్నా ఆత్మీయత, అనురాగాలు మిన్న అని గ్రహించిన కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవిస్తాయి. అలాంటి సమాజం అభివృద్ధి చెందుతుంది. అధికారంలోకి వచ్చిన పార్టీలో నీకిది నాకిది అంటూ పదవుల పంపకాలు జరుగుతాయి. ఇచ్చిన పదవితో తృప్తిపడని వారు పక్కచూపులు చూస్తారు. తగాదాలు మొదలవుతాయి. కొన్ని సందర్భాల్లో పదవుల పంపిణీ తెగక ప్రభుత్వాలే కూలిపోతాయి. అత్యాశ మనిషిని వెన్నుపోటు పొడుస్తుంది. తృప్తి లేని జీవితం నిరాశ, నిస్పృహలకు దారితీస్తుంది. మానసికంగా బాధిస్తుంది. అరణ్యవాసం వద్దని వచ్చి రాజ్యాన్ని ఏలుకోమని భరతుడు కోరినప్పుడు రాముడు, మన తండ్రి నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నారు. నిన్ను రాజ్యం తీసుకోమని ఆజ్ఞాపించారు. నాకు ఇచ్చింది నేను తీసుకుంటాను, నీకిచ్చింది నువ్వు తీసుకో. అంతేగాని దశరథుడు మహారాజుగా శాసించినటువంటి ఆ శాసనాన్ని అతిక్రమించటం యుక్తం కాదు అంటూ తమ్ముడికి బోధించాడు. ధనం, ఇల్లు, భూమి, పదవులు ఇటువంటివన్నీ మనవి అనుకుంటాం. కానీ మన బాటలో అవి వాటి బాటలో మనం కాకతాళీయంగా తారసపడ్డట్టు గ్రహించాలి. ప్రాణం ఉన్నంతసేపే ఈ ఆస్తుల సేవ. ప్రాణం పోయిన మరుక్షణం నాది నాది అనుకున్నది వేరొకరి పరమవుతుంది. ఆ మాత్రం దానికి మనస్పర్ధలు, మానసిక సంఘర్షణలు అవసరమా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. కొంతమంది దురాశాపరులు సంపాదనే ధ్యేయంగా అక్రమార్జనకు అలవాటు పడతారు. పరాయి సొత్తు కోసం పాకులాడుతారు. భవంతులు కడతారు. నోట్ల కట్టలు పోగేచేస్తారు. చట్టానికి దొరుకుతామనే భయంతో అందరినీ అనుమానిస్తారు. స్వార్థపరులై బంధుమిత్రులను ద్వేషిస్తారు. మనశ్శాంతిని కోల్పోతారు. ధర్మంగా సంపాదించుకున్నవాడు తనకి ఉన్నదాంతో తృప్తి పడతాడు. పరాయి సొమ్ము పాపిష్టిదని నమ్ముతాడు. ఆస్తి కోసం అయిన వారిని వదులుకున్నవాడు ఏకాకిగా మిగులుతాడు. ఆత్మీయుల స్పర్శ కోసం తపించిపోతాడు. సంపాదించిన ఐశ్వర్యం ఆసరాగా నిలవదు. ఆరోగ్యాన్ని సంరక్షించదు. ఆత్మీయుల కోసం ఆస్తిని వదులుకున్న వాడికి అనుబంధాల అండ లభిస్తుంది. ఇహపర సుఖాలు వరిస్తాయి. మరణం తరువాత కూడా కీర్తిశేషులుగా మిగిలిపోతారు. ఇదండి ఒకరికొకరు ఆత్మీయతనే అండ అనే ప్రేరణాయుత భావరచనలను మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో మీ కానమోకు వినిపించాడు. విన్నారుగా. ధన్యవాదాలు.